గడపలోనా కడుపేదల బంధువయ్యి కదిలాడన్నా దిగదిగో జననేతాడన్నా మన నేల పెద్ద కొడుకై నిలిచాడన్నా అడుగడుగులోనా జమ్మల మడుగులోనా ఎదురులేని నాయకుడై ఎదిగాడన్నా దిగదిగో అతడేలే ఆదన్నా అన్నకు జనం తప్ప వేరే ధ్యాస లేదన్నా ఆపదొస్తే యాదికొచ్చ పేరన్నా సూర్యుడోలే నిద్ర లేపే జోరన్నా ఓహో చెంగు సైరను దినాడు ఆదన్నా అన్నకు జై కొడదాం జయం మనదేదున్నా గడపలోనా ప్రతి గడపలోనా కడుపేదల బంధువయ్యి కదిలాడన్నా దిగదిగో జననేతాడన్నా మన నేల పెద్ద కొడుకై నిలిచాడన్నా జల్మాట ఇస్తే తప్పడో మడమ ఎప్పుడు తిప్పడు నమ్ముకున్న జనమెంటే ఉంటడెప్పుడు ఏ అర్ధరాత్రిరయ్యిన అన్నంటే పలుకుతాడురా సింగమోల సింగిలుగా ఎదురు ఎలతడు నివురు గప్పినా నిప్పు చెయ్యడసలు ఏ తప్పు సాయమెంత చేసినా కొట్టడు డప్పు జనరంజక పాలనలో అన్నదెప్పుడు ముందు చూపు ఈ కంటక పాలన అంతం కోసం ఇచ్చే ఈ కార్యక్రమం మేము మా ట్రస్ట్ తరఫున 116 ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్ గారు చెప్పిన వెంటనే వచ్చేందుకు మరియు జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు మరియు చాలా మంది స్టాఫ్ రమ్మని అందరికీ మీ అందరికీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారం సార్. ఇది ఆరోగ్యం మహాభాగ్యం. నేను 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నో క్యాంపులు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఇప్పించిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని ఒక కార్డు కూడా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది కేంద్రం పెట్టిన చక్కటి పథకం. అందులో ఆయుష్మాన్ భారత్ కార్డు మనమే సొంతంగా స్కాన్ చేసి బయటకు తీయచ్చు. లేదా చాలామంది ఇది స్కాన్ కరెక్ట్గా కాదన్నప్పుడు సచివాలయ సిబ్బంది దగ్గరికి పోతే దానికి అప్రూవల్ కూడా ఇస్తారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కోరేది సచివాలయ సిబ్బందికి సార్ అందరికీ డైరెక్షన్ ఇవ్వండి. ఇది సెంట్రల్ స్కీమ్. సచివాలయ స్టాఫ్ వాళ్ళు కూడా కింద ఇది ఒరిజినల్ అని ఆధార్ కార్డు చూసి ఇస్తే నమ్మకంగా వేరే డూప్ కాదు ఇది ఒరిజినల్ అని నమ్ముతారు. దానివల్ల జరిగే లాభం ఏంటంటే ఇండియాలో అంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా 5 లక్షల రూపాయలు అది రేపు ఇంకా కేంద్రం యొక్క బడ్జెట్ ఆన్ చేసి వస్తే 8 లక్షల వరకు ఉంది. ఇది దాదాపు 70 కోట్ల మందికి ఈ దేశంలో ఉపయోగపడే పథకం. దానివల్ల ఇప్పుడే నేను ఇక్కడికి ముఖ్యంగా ఈ క్యాంపుకు సహకరించిన డాక్టర్లు బెంగళూరు నుంచి వచ్చిన వైద్యులకి మెడికల్ కాలేజీ మరియు కాలేజీ స్టాఫ్ మరియు డాక్టర్లు వచ్చారు ఇక్కడికి. ఇది వాళ్ళు ఇంత దూరం వచ్చేందుకు వాళ్ళకి అందరూ మనం గట్టిగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలకాల. ఇది ఈ యొక్క కార్డు పెట్టుకొని పోతే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితం, మోకాల ఆపరేషన్ చాలా చోట్ల డబ్బు తీసుకున్నాం. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తించడంలే. కానీ దీంట్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించకపోయినా కూడా ఆభా కార్డు కింద మోకాల ఆపరేషన్ కూడా వాళ్ళ యొక్క ఆభా కార్డు కింద చేస్తారు. ఇది మీరందరూ ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చాడు ఇక్కడ. అది కాకుండా నేను స్వయంగా ఒక 4 సంవత్సరాల కిందట సార్ నేను ఇద్దరు చిన్న పిల్లలు గుండె ఆపరేషన్, ఒక పిల్లకాయకి 16 లక్షలు, ఒక పిల్లకాయకి 17 లక్షలు ఖర్చు అవుతుంది అన్నాను. నేను పంపితే కేవలం 60,000 ఒకరికి 70,000 ఖర్చుతో వాళ్ళు చక్కగా దిగుతున్నారు. నేను వాళ్ళు స్వయంగా చూసేవాళ్ళను. గుండె ఆపరేషన్ ఇంకా బతకలేము అనుకున్నాను, సన్నగా ఫీల్గా అయినాను. కాబట్టి ఎంత బ్రహ్మాండమైన హాస్పిటల్. మీరు పోయి చూస్తే వాతావరణం కూడా పుట్టపర్తి సాయిబాబా యొక్క ఆశ్రయం పక్కన ఉంది. ఆయనే ఆ పేరు పెట్టినది కూడా. ఆ పేరు వైదిక హాస్పిటల్ అనేది ఆదికేశవ నాయుడు యొక్క కూతురు పేరు. ఆయన ట్రస్ట్ కూడా నడుస్తుంది, హాస్పిటల్ కూడా ఉంది.
కానీ వాళ్ళకంటే కూడా ఈ హాస్పిటల్ వాళ్ళ తరఫున ఒక ఆయన లోకేష్తో పాటు 16 మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇది లేదు అది లేదు అనకుండా మెదడుకు జరిగిన జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఆరోగ్యశ్రీ మహిళలకు కావాల్సిన జబ్బులు కానీ అన్నిటికీ ఉచితంగా ఉంది. ఇది చాలామందికి తెలియక మా దగ్గరికి వచ్చేది, నువ్వు ఏదో ఒకటి చెప్పాయా అనేది. ఏదైనా చెప్తే వైద్య హాస్పిటల్ అంటే అంత దూరమా అనేది. వైద్యం అనేది బస్సు ఎక్కితే పోతుంది. కాబట్టి నేను ఆలోచించి ఇక్కడ మీరు 4-5 అయితే ఒక వాహనం పెడతామని వాళ్ళే ఒప్పుకున్నాం. ఉచితంగా వాళ్ళే వాహనం తీసుకుపోతారు. 20 మంది 30 మంది అయితే బస్సు పెట్టి కూడా పంపుతాం. మా ట్రస్ట్ తరఫున నేను చేసే సపరేట్ ఫండ్స్ కలెక్టర్ గారికి దగ్గర కూడా ఆ ఫండ్స్ పెట్టి ఏర్పాటు చేస్తా. మాకు వదిలిపెట్టండి. మీ ఆరోగ్యం ఏం చేయాలా, మీ మంచిలు ఏం చేయాలా, మీ కరెంట్ ఏం చేయాలా, మీ రోడ్డు ఏం చేయాలా, మీ ఇల్లు ఏమి, మీ రేషన్ కార్డు, మీ పెన్షన్లు, మీ వైద్యం, మీ విద్య అని మా బాధ్యత. ఈ యొక్క మెడికల్ క్యాంపును అందరూ చక్కగా ఉపయోగించాలి. అందరికీ స్టాఫ్ను కూడా దొరుకుని వచ్చాం. కాబట్టి దీంట్లో నేను ఇది 116వ మెడికల్ క్యాంప్. మామూలుగా పల్లెల్లో సాగుతుంది 116 అని. పల్లెల్లో ఈ అమ్మాయికి అబ్బాయికి సందీపులు పెట్టినప్పుడు 116 అని. కాబట్టి ఇది 116 అయితే నాకు నచ్చిన స్కీమ్ కూడా 116 క్యాంప్. ఇక్కడ అందరి సహకారం ఉంటుంది, డిపార్ట్మెంట్ అందరి సహకారం. కాబట్టి సార్ నేను మిమ్మల్ని మీ ఇద్దరికి ముఖ్యంగా రమ్మనేదానికి కారణం ఒక ఆరోగ్యంతో పాటు ఈ యొక్క రాజకీయం కూడా పరిగెత్తాలి. మన జిల్లా ప్రగతి చెందాలా. మన కేంద్రం కొప్పర్తి క్లస్టర్కి డబ్బులు ఇచ్చింది. కావాల్సిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు పెంచింది, అమౌంట్ పెంచింది, నేషనల్ హైవేలు పెంచినాయి. మనకు మన జిల్లాలో మొత్తం నేషనల్ హైవేకి ఆ కడప మొదలుకొని మన 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేషనల్ హైవే ఉంది. దానితో ఒక ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు ఎర్రగుంట్ల పులివెందుల నుంచి లాస్ట్కు మేదరమెట్ల అని ప్రకాశం జిల్లా వరకు పోతుంది. అది కాకుండా ఒకటి అక్కడ ఎక్కడో సూరత్ నుంచి చెన్నై కూడా మన కడప జిల్లా దానికి పోతుంది. అది 6 లైన్ రోడ్డు. అది కాకుండా బద్వేలు నుంచి నెల్లూరు పోయే రోడ్డు స్పెషల్ రోడ్డు తయారవుతుంది. రోడ్లకు కేంద్రం సహకారం చేస్తుంది. తాగునీళ్లకు జల జీవన్ మిషన్ పెట్టింది. కరెంటు పెంచడానికి మనకు సోలారు మనకు 1000 మెగావాట్లకు గాను ఒక 250 మెగావాట్లు తయారు చేశారు. ఒక 750 మెగావాట్లు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. స్టీల్ ఫ్యాక్టరీ అమ్ముతుంది. మన గడ్డిగోడ టూరిజం కూడా డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. మనకు రాజుల నిర్మాణం జరగాల. మనకు ఒకటి జమ్మూ నుంచి తాడిపత్రికి పోయేదానికి పోయా చిన్నగొండలో కూడా అది నేషనల్ హైవేకి నేను జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుకున్నాను. ఈ విధంగా నేషనల్ హైవే చేయాలా మన యొక్క పథకంలో భాగంగా ఉంది. మేము సర్వ విధాలా కొత్త కోణం అని చేసేదానికి రెడీగా ఉన్నాం. మీ ఆలోచనలు కూడా మారాలా, ప్రజల ఆలోచనలు మారాలా, న్యూస్ డిపార్ట్మెంట్లో మార్పు రావాలా, రెవెన్యూ రావాలా, మార్పు ముఖ్యంగా రావాలా. మా అందరం కష్టపడితే మోడీ గారు కూడా అదే చెప్పేది, ఆశ్రిత పక్షపాతం పోవాలా, అవినీతి పోవాలా, మరియు భుజగింపు రాజకీయాలు పోవాలా. ఈ భుజగించ రాజకీయాలతోనే ఈ కప్పులు వేసింది. కాబట్టి ఇవన్నీ చేసిన దానికోసం ఇక్కడికి వచ్చిన ప్రజలు ఆ పేషెంట్లకు ఒకరికొకరు సహకారం ఉండి ఈ యొక్క అదే మనగా వైద్య హాస్పిటల్ నుంచి వచ్చిన వీళ్ళందరికీ మనం సహకరించాలా, వాళ్ళు మనకు సహకరించాలా. మేము ప్రతి నెల 2వ శనివారం నాడు ఈ మెడికల్ క్యాంపు ఖచ్చితంగా కంటిన్యూ రాబోయే 50 సార్లు జరుగుతుంది. కూడా విమ్స్ హాస్పిటల్ కొందరికి పంపుతాం, నెల్లూరు నారాయణ కాలేజీకి పంపుతాం, కర్నూలు కాలేజీకి పంపుతాం, అవసరాన్ని బట్టి వైద్య కాలేజీకి పంపుతాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎన్టీఆర్ యొక్క ఆరోగ్యశ్రీ కింద సహాయమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనమే రాజమౌళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను రిపీట్ చేయడం కూడా జరిగింది. నేను ఒక 4 లక్షల రూపాయలు కావాలంటే 4 రోజులు రావండి మళ్ళీ పథకం స్టార్ట్ చేస్తామని అని ఆయన చెప్పడంతోనే 20 కూడా ఉంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీరందరూ దయచేసి సహకరించాలని. తర్వాత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ పైన కానీ ఆయన యొక్క తోచిన యొక్క ఐడియాలు కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవగుడి శంకర్ రెడ్డి మరియు సుఖిరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసినటువంటి ఉచిత వైద్య శిబిరం మన ఈ వైదేహి హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు దమ్మలమడుగులో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. యాక్చువల్గా నేను సారు కలిసి వచ్చేటప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాను. అనుకోకుండా భారతంలో ఒక దాని గురించి కలెక్టర్ గారు మెన్షన్ చేశారు. యక్షుడు ధర్మరాజుకి ప్రశ్నలు వేసినప్పుడు దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే కిమ్ భాగ్యం అంటారు, అంటే ఏది అన్నిటికంటే గొప్ప భాగ్యం అని. సో మీకు ధర్మరాజుకి నువ్వు పెద్ద పెద్ద అంతఃపురాలు అవి ఇవన్నీ చూసావు కదా, అన్నింటిలో మీకు ఏది గొప్ప ఇదేనంటే
అన్నిటికంటే కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం అని చెప్పి చెప్తాను. అది ఇప్పుడు వచ్చినప్పుడు సార్ ఇది చెప్తే చాలా బాగా అనుకోకుండా ఈ వచ్చే ప్రోగ్రామ్ కూడా అది అంత చాలా యాప్ట్గా అయింది. సో అందరికీ కూడా ఆరోగ్యం అనేది అంతటి భాగ్యం. ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు మనకి శిబిరంలో దాదాపు ఈసీజీ కావచ్చు, ఈకో కావచ్చు, అదర్ స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సహజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుతున్న విషయం దానికి. అలాంటిది వాళ్ళందరినీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని, డాక్టర్స్కి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతటి కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇంతమందికి దాదాపు 600, 700 ఎంతమంది వస్తారో అందరికీ కూడా ఏదైనా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వటం అనేది, వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ముందు స్క్రీనింగ్, తర్వాత సబ్సిక్వెంట్గా ఏదున్నా కానీ సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటైతే చెప్పగలం, ఏదైతే గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పోలీసు ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి, పేదవాడి కోసం ఉన్నారు అని అనిపించుకునే విధంగా విజిబుల్గా ఉండాలి, వాళ్ళకి ఏదైనా కానీ కష్టం వస్తే సత్వరం న్యాయం చేసే విధంగా ఉండాలి, తనామన అనకుండా చట్టానికి లోబడి అందరూ కూడా పనిచేయాలనేది గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్. సో కాబట్టి కడప జిల్లా పోలీసులు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచనలకి, వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగానే పనిచేస్తారని చెప్పి అందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ కూడా మంచి పోలీసింగ్ ఇస్తాము. మీరు పడుకునేటప్పుడు చాలా సేఫ్గా, అరే మనకు బాగుంది, ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాము అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చే విధంగా ఆ విధంగా మనం పోలీస్ పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమానికి నన్ను, కలెక్టర్ సార్ ఇద్దరు కూడా ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక బెంగళూరులో ఒక టాప్ హాస్పిటల్ వైదేహి హాస్పిటల్ వాళ్ళ సహకారంతో చేస్తున్న ఈ శిబిరానికి ఆయన కండక్ట్ చేస్తున్నందుకు ఆయనకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారికి, మా ఆర్డీఓ గారికి, ఇతర వేదిక మీద ఉన్న కమిషనర్ గారు లోకేష్ గారు, ఇతర పెద్దలు, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవడానికి వచ్చిన జమ్మలమడుగు నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం అంటే నేను ఆదినారాయణ రెడ్డి గారు నన్ను కలిసినప్పుడు కానీ ఆయనతో నాకు ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమనిపించిందంటే ఆయనలో ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ అన్నది అందరికీ కూడా ఒక కిక్ అయితే ఇస్తుంది అనమాట. అంటే ఒక కూర్చొని అంటే సాధారణంగా ఏంటంటే ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గం గురించి ఎవరైనా చెప్పి సార్ ఇక మా జమ్మలమడుగు నియోజకవర్గం ఇవి ఉన్నాయి సార్ అని చెప్పి ఇష్యూ చేసుకుని వెళ్తారు. కానీ నాకు, అలాగే మా ఎస్పీ గారు కానీ మొత్తం జిల్లా గురించి, మన జిల్లా ఉన్న ఒక నైసర్గిక స్వరూపం దగ్గర నుంచి చరిత్ర కావచ్చు, ఇక్కడున్న రాజకీయాలు కావచ్చు, ఇక్కడున్న అవసరాలు కావచ్చు, ప్రజల అవసరాలు, అన్నిటి మీద కూడా ఒక తక్కువ టైంలో మాకు అందరూ కూడా ఒక మంచి అవగాహన అన్నది కల్పించారు. దాంట్లో భాగంగానే ఆయన అడగగానే ఏది కూడా ఇంకా మరో మాట లేకుండా ఆయన అడిగిన డిఎంఎఫ్ కూడా వెంటనే శాంక్షన్ చేసి, ఎందుకంటే జమ్మలమడుగుకి ఆయన ఒకటే అనేవాడు, సార్ మనం ఏది ప్రయారిటీగా పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారిని అడిగితే, సార్ ఏమీ లేదు సార్, ప్రజలకి ముందు తాగడానికి నీరు, ఒక మంచి ఆరోగ్యం, విద్య, ఇవి ఉంటే మిగిలిన ఆటోమేటిక్గా వస్తాయని ఆయన ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా చెప్పారు. అక్కడక్కడ కాస్త రహదారుల సదుపాయం. సో అందులో ఎందుకంటే ఇప్పుడే మనం ప్రారంభించాం కాబట్టి మన ప్రయాణం, సో ముందుగా తాగడానికి నీరు అన్నది ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు చాలా మాటలు చెప్పారు. అంటే సాధారణంగా ఎవరైనా సరే అంత ఓపెన్ గా, నర్మగర్భంగా, ఇంత పబ్లిక్ గా కొన్ని విషయాలు చెప్పరు. అయినా సరే ప్రతి ఒక్కరు మారాలి, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, దాని అందరూ మారాలని చెప్పడం అన్నది అది చాలా శుభసూచన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్థాయిలో వారి మార్పు తీసుకొస్తేనే మన నుంచి ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం 100% నిష్పక్షపాతంగా, ఒక జవాబుదారీతనంతో, అత్యంత పారదర్శకంగా మనం అందించడానికి వీలవుతుంది. కాబట్టి మనందరం కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా యాజ్ కలెక్టర్గా మేము, అలాగే రెవెన్యూ కానీ, అలాగే మా ఎస్పీ గారు కానీ అందరం కూడా మీకోసం ఎప్పుడైనా సరే, ఏ సమస్య అయినా సరే దాన్ని పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి, ఫస్ట్ ఉంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.